సౌమ్యేశ్వరం వైపు మా త్రిపుల్ఎస్కి వెళ్ళిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సౌమ్యనం రేపు వచ్చే మంగళవారం పుష్యమ నక్షత్రం ఉన్నది కాబట్టి పుష్యమ నక్షత్రంలో ఏం చేసే సక్సెస్ తొందరగా ఉంటుంది కాబట్టి రేపు మనము రుణ విముక్తి కోసం అంటే మన అప్పుల బాధలు తొందరగా తీరడానికి రేపు పుష్యమ నక్షత్రం రోజు చేయాల్సిన మధ్యాహ్నం సమయంలో చేయాల్సిన రెమెడీ చెప్తున్నాను. ఖచ్చితంగా చేయండి. మీరున్న అప్పులు ఇప్పుడు అన్ని తొందరగా పోయి హ్యాపీగా ఉంటారు. ఏమైనా ఇలాంటి పేపర్ తీసుకోవాలి. ఇలాంటి పేపర్ రెడ్ కలర్ పెన్ తోటి మనకి ఎంత అప్పు ఉందో రాసుకోవాలి. ఏ విధమైన ప్రాబ్లం ఉందో రాసేసుకోవాలి. దాన్ని మన దేవుడి దగ్గర పెట్టేసి 1000 సార్లు రుణ విముక్తి వచ్చిన ఆయన మహా అని ఒక మంత్రం చదివేసుకొని రుణ విముక్తికి సంబంధించి ఏ మంత్రం కూడా చదివేసి దీనికి ఈ పేపర్ దానికి అంటే రాసినాం కదా, ఆ దేవుడి దగ్గర పెట్టాం కదా, ఆ పేపర్ తీసుకొని నేను మొత్తం నెయ్యి రాసేసి దీన్ని మొత్తం కాల్ చేశారు. ఒక చిన్న చిప్పలో పెట్టి కాల్ చేసేసి ఈ కాల్చిన బోర్డు ఉందో అది తీసుకెళ్ళి మన ఇంటి కాడ ఉన్న పెరట్లో ఉన్న చెట్లు కానీ అలా వేసేసినట్లయితే మనకు అతి తొందరగా మనలో అప్పు బాధలు ఇవన్నీ తొందరగా తొలిగిపోతాయి. మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్న స్వామి.